'నా దారి సింహపు దారి' అని శివాజీ సినిమాలో రజనీకాంత్ అంటాడు. సింహపు దారి అని ఈ పర్టిక్యులర్ రజనీకాంత్ డైలాగును నేను ఎందుకు ఇక్కడ ప్రస్తావిస్తున్నానంటే, ఇప్పుడు సింహం గుర్తు అనేది మున్సిపల్ ఎన్నికల్లో, తెలంగాణలో జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల్లో ఒక కీలక అంశంగా మారింది సింహం గుర్తు. ఎందుకంటే ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ అంటే ఒక పార్టీగా గుర్తింపు పొందిన ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ తరపున నిలబడుతున్న అభ్యర్థులందరూ కూడా సింహం గుర్తుతో నిలబడి పోటీ చేస్తున్నారు. సరే, ఈ పోటీలో సింహం గుర్తు పైన పోటీ చేస్తున్న వాళ్లకు ఎన్ని ఓట్లు వస్తాయి, గెలుస్తారా, ఎంతమంది గెలుస్తారు ఏమిటనేది పక్కన పెడితే, ఇప్పుడు ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్తో పొత్తు పెట్టుకున్న తెలంగాణ జాగృతి అధ్యక్షులు కవితకు సంబంధించిన మనుషులు కూడా, కవిత అనుచరులు కూడా, తెలంగాణ జాగృతి సభ్యులు కూడా సింహం గుర్తుతోనే నిలబడి ఉన్నట్టుగా, పోటీ చేస్తున్నట్టుగా మనందరికీ తెలుసు. అందువల్ల ఇది అంత ఆషామాషిగా లేదు. సింహం గుర్తు మిగతా వాళ్ళను గజగజ వణికిస్తున్నట్టుగా మనకు ఇన్పుట్స్ అందుతున్నాయి. ఎందుకంటే చాలా చోట్ల అభ్యర్థులను, అంటే ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థులను, బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ, ఈ 3 పార్టీల అభ్యర్థులను ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థులు వణికిస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది. ఎందుకంటే ఒకటి, ఇది రాజకీయ పార్టీగా గుర్తింపు ఉండడం వలన సింహం గుర్తుంది, ఎన్నికల గుర్తు సింహం. అండ్ సింహం గుర్తు ఆకట్టుకునే విధంగా ఉంటుంది. సింహం గుర్తు ఆకట్టుకునే విధంగా ఉంటుంది కనుక దీని అండ్ ఇంకోటి, బ్యాలెట్లో అయితే మున్సిపాలిటీలకు సంబంధించిన బ్యాలెట్లో, ఎన్నికల బ్యాలెట్లో దాదాపు ఫస్ట్ హాఫ్ 4, 5 తొలి 4-5 గుర్తుల్లో సింహం కూడా ఉంది. అండ్ రాష్ట్ర వ్యాప్తంగా, తెలంగాణ వ్యాప్తంగా ఆల్మోస్ట్ 500కు పైగా స్థానాల్లో ఈ పార్టీ తరపున, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ తరపున చాలామంది పోటీ చేస్తున్నారు. 500 స్థానాల్లో. పెద్దపల్లి జిల్లా విషయానికి వస్తే 64 చోట్ల, అండ్ కరీంనగర్ జిల్లాలో 53 స్థానాల్లో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ తరపున అభ్యర్థులు ఉన్నారు. అలాగే కరీంనగర్, రామగుండం కార్పొరేషన్లో 126 డివిజన్స్ ఉంటే అందులో 66 చోట్ల ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పోటీ చేస్తోంది, అంటే సింహం గుర్తు ఉంది. అండ్ 2020లో అంటే గతంలో జరిగిన ఎన్నికల్లో, 6 ఏళ్ల కిందట జరిగిన ఎన్నికల్లో రామగుండంలో 9 మంది, కరీంనగర్లో 3 ఈ సింహం గుర్తుపై పోటీ చేసిన వాళ్ళు గెలిచిన చరిత్ర ఒకటి ఉంది. దాన్ని కూడా మనం మర్చిపోవడానికి వీల్లేదు. అట్లాగే ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 467 డివిజన్లు, వార్డులకు సంబంధించి ఇప్పుడు 131 మందికి పైగా బరిలో ఉన్నారు సింహం గుర్తుపైన. అట్లాగే ఆదిలాబాద్లో 49 స్థానాలు ఉంటే అందులో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ తరపున ఆదిలాబాద్లో 49 స్థానాల్లో తిరుగుబాటు అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. అలాగే ఈ మొత్తం ఎపిసోడ్లో జరుగుతున్నది ఏమిటంటే, ఒకటి, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్కు స్వయంగా తెలంగాణలో పెద్దగా మనకేమీ ప్రాబల్యము, పట్టు, లేకుంటే ఆ పార్టీ ప్రభావితం చేయగలిగిన ప్రాంతాలు, ప్రజల్లో ఆ పార్టీకి ఆదరణ, మద్దతు ఇవన్నీ ఏమీ లేవు. ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ అనేది మనకు చాలా అంటే తిరుగుబాటు అభ్యర్థులకు అదొక ఆ గుర్తు వరం. ఇప్పుడు చూడండి, బీఆర్ఎస్ కానీ, కాంగ్రెస్ కానీ, లేకపోతే బీజేపీ కానీ, ఈ 3 ప్రధాన రాజకీయ పార్టీలకు టికెట్లు దొరకకపోతే వాళ్ళు ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ను సంప్రదించి ఆ గుర్తు తెచ్చుకున్నారు. ఇది తెలంగాణ జాగృతి కాకుండా, తెలంగాణ జాగృతి అంటే కవిత ప్లస్ ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్, ఇది ఒక యాంగిల్. ఇది కాకుండా రెబల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో, తమ పార్టీలో ఏ పార్టీల్లో అయితే ఉన్నారో వాళ్ళు, ఆ పార్టీల నుంచి టికెట్ రాకపోతే రెబల్గా దిగడానికి వాళ్ళు సింహం గుర్తును ఆశ్రయించారు. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే, సింహం గుర్తు అనేది మిగతా అభ్యర్థులందరినీ, ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థులను అసలు మామూలుగా వణికించట్లేదు. వాళ్ళంతా గదగద వణికిపోతున్నట్టుగా కనబడుతోంది. ఎందుకంటే వార్డుల్లో కావచ్చు, లేకుంటే డివిజన్స్లో కావచ్చు, కార్పొరేషన్ అయితే డివిజన్స్ అంటాం,
మున్సిపాలిటీలో వార్డులు. ఇక్కడ ఎక్కడ పోటీ చేసినా కూడా చాలా స్లైట్ మెజార్టీతోటే నంబర్స్ తోటే గెలుపోటములు డిపెండ్ అయి ఉంటాయి. సో ఆ స్లైట్ మెజార్టీ అనేది కాస్త అటు ఇటు మారడానికి సింహం పనిచేసే అవకాశం ఉంది. సింహం ఎవరిపైన పంజా విసురుతుందన్న దానిపైన చర్చోపచర్చ జరుగుతున్నాయి. కానీ సిరిసిల్ల లాంటి కాన్స్టిట్యుయెన్సీలో అంటే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి, ఇక ఏదో ఒక రోజు ముఖ్యమంత్రి కావాలనుకుంటున్న కేటీఆర్ కాన్స్టిట్యుయెన్సీలో కూడా, సిరిసిల్ల మున్సిపాలిటీలో కూడా కాంగ్రెస్ పోటాపోటీగా ఇస్తోంది. అక్కడ గట్టి పోటీని ఇస్తుంది కాంగ్రెస్ పార్టీ. అట్ ద సేమ్ టైం అక్కడ కూడా సింహం గుర్తుంది. అక్కడ కూడా సింహం గుర్తుపై పోటీ చేస్తున్న అభ్యర్థులు ఉన్నారు. అక్కడ తెలంగాణ జాగృతి సంబంధించిన అభ్యర్థులు కూడా ఉన్నారు. సరే, ప్రజలు ఎవరికి వేస్తారు, ఎవరికి ఓటు వేస్తారు ఏమిటనేది పక్కన పెడితే, మనం ఫస్ట్లో ఈ వీడియోలో మాట్లాడుకున్నట్టుగా సింహం గుర్తు సహజంగానే ఆకర్షణీయంగా ఉంటుంది. సరే, ఈ గుర్తులన్నీ పాపులర్ గుర్తులు. ఇది బీఆర్ఎస్ పార్టీ కారు గుర్తు, లేకపోతే కాంగ్రెస్ పార్టీకి చెయ్యి గుర్తు, అండ్ బీజేపీకి కమలం గుర్తు. ఈ గుర్తులన్నీ నోటెడ్ గుర్తులే, కాదనలేదు. బట్ అదే సమయంలో సింహం గుర్తు కూడా మన తెలంగాణలో గతంలో అసెంబ్లీ ఎన్నికల్లో కూడా రెబల్స్ పోటీ చేసిన సందర్భాల్లో ఈ గుర్తుతో పోటీ చేసిన వాడు ఉన్నారు. ఈ గుర్తుతో పెద్ద ఎత్తున ఓట్లను సాధించిన సంఘటనలు కూడా ఉన్నాయి. కనుక సింహం గుర్తు అనేది ఎవరికి డ్యామేజ్ చేస్తుంది, ఎంత నష్టం కలిగిస్తుంది, ఎవరి గెలుపును అడ్డుకునే అవకాశం ఉంది, ఎవరిని ఒకవేళ గెలుపు అంచుదాకా వెళితే వాళ్ళను బ్రేక్ చేసి ఓడించే అవకాశం ఉందన్న దానిపైన కూడా రకరకాల ఊహాగానాలు జరుగుతున్నాయి. ఇది పర్టికులర్గా ఉత్తర తెలంగాణలో సింహం గుర్తు ప్రభావం ఎక్కువగా ఉంటుందని చాలామంది విశ్లేషకులు అంటున్నారు. ఇందులో ఎంత మేరకు అంటే ఈ రెబల్ క్యాండిడేట్స్ అనండి, లేకపోతే ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ ప్లస్ తెలంగాణ జాగృతి కంబైన్డ్గా పోటీ చేస్తున్న కాన్స్టిట్యున్సీలలో మున్సిపల్ పరిధిలో మున్సిపాలిటీలలో ఎక్కడెక్కడ ఈ సింహం గుర్తు ప్రభావం చూపుతుంది, ఎన్ని ఓట్లు ఆ గుర్తు పైన పోటీ చేస్తున్న అభ్యర్థులకు వస్తాయి ఏమిటన్నది దాన్ని పక్కన పెడితే, ఆ చర్చను పక్కన పెడితే, ఖచ్చితంగా ఈ గుర్తు ఎవరినో ఒకరిని గెలిపించడానికి, ఓడించడానికి పక్కాగా పనిచేస్తుంది. అంటే సింహం గుర్తు అనేది, సింహం గుర్తుతో పోటీ చేసిన వాళ్ళు గెలవకపోయినా గెలుపు ఓటములను ఆ పర్టికులర్ మున్సిపాలిటీలో, పర్టికులర్ వార్డుల్లో, పర్టికులర్ డివిజన్స్లో, కార్పొరేషన్స్లో గ్యారంటీగా ప్రభావితం చేసే అవకాశం ఉంది, ఇన్ఫ్లుయెన్స్ చేసే అవకాశం ఉంది. అంటే గెలుపు ఓటములను డిసైడ్ చేసే ఫ్యాక్టర్గా మనం మాట్లాడుకోవచ్చు సింహం గుర్తు గురించి. అంత ఈజీగా దాన్ని కొట్టిపారడం లేదు. అంటే పర్టికులర్గా కొన్ని సెగ్మెంట్స్లో, అంటే ఈ ఉత్తర తెలంగాణకు సంబంధించి మనం మాట్లాడుతున్నాం. ఈ జిల్లాల్లో ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్, వరంగల్ ఈ జిల్లాల్లో ఎక్కడెక్కడైతే సింహం గుర్తుతో రెబల్ అభ్యర్థులు కావచ్చు, తెలంగాణ జాగృతి అభ్యర్థులు కావచ్చు, ఎక్కడైతే పోటీ చేస్తున్నారో వాళ్ళ పెర్ఫార్మెన్స్ ఎట్లా ఉంటుంది, వ్యక్తిగతంగా వాళ్ళకి ఎన్ని ఓట్లు పడతాయని పక్కన పెడితే, జనంలో సింహం గుర్తు కూడా బాగా పాపులర్ అయిన గుర్తు, ఒక గుర్తు, అది ఆకట్టుకునే గుర్తు. సో సింహం మనం అందరం మృగరాజు అంటాం, అడవిలో మృగరాజు అంటాం. సో ఈ మృగరాజు సింహం గుర్తు పైన ఎంతమంది ఓట్లు వేస్తారు, ఎన్ని సీట్లను, ఎన్ని మున్సిపాలిటీలను కైవసం చేసుకుంటుంది, ఎన్ని వార్డులను కైవసం చేసుకుంటుంది అన్నది బహుశా మరికొద్ది రోజులనే ఫలితాల తర్వాత మనకు తెలిసే ఛాన్సెస్ ఉంటాయి. థ్యాంక్ యూ వెరీ మచ్.